ప్రియమైన సహోదరి సహోదరులకు ప్రభు నామంలో షలోమ్. అందరూ బాగున్నారా? దేవుని వాగ్దానం, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను. కీర్తనలు 91వ అధ్యాయము 15వ వచనము. మనం శ్రమలలో మొరపెట్టినప్పుడు మనకు ఆయన ఉత్తరం ఇవ్వగలిగిన గొప్ప దేవుడు. యోబు జీవితం చూడండి. ఆయన దేవుని యందు సత్యవంతుడు, న్యాయవంతుడై భయభక్తులు కలిగి జీవిస్తున్న ఒక భక్తుడు. ఆయనకు దేవుడు సమస్తమును అనుగ్రహించాడు. ఆ రోజులలో యోబు ఒక గొప్పవాడు. ఆయనకు సమస్తము కలిగి ఉన్న ఐశ్వర్యవంతుడు. అయితే అలా జీవిస్తున్నప్పుడు అపవాది అటు ఇటు తిరుగుతూ దేవునికి కనిపించినప్పుడు యెహోవా అంటున్నాడు, చూడు నా భక్తుడు ఎంత భయభక్తులు కలిగి నాయందు విశ్వాసంతో జీవిస్తున్నాడో అన్నప్పుడు అపవాది అంటాడు, నీవు సమస్తము యోబుకు కలుగజేసినావు కాబట్టి ఆయన నీయందు భయభక్తులు కలిగి ఉన్నాడు, నిన్ను విశ్వసిస్తున్నాడు, నమ్ముచున్నాడు అన్నప్పుడు దేవుడు అపవాదికి ఒక అవకాశం ఇస్తాడు. నేను యోబుకి కలిగి ఉన్న సమస్తమును ఆయన యొద్ద నుండి నీవు ఆయన ప్రాణంనకు ఏ హాని చేయకూడదు అన్నప్పుడు సాతాను యోబుని అన్ని విధాలుగా నలగొడతాడు. మొదటగా ఆయన కలిగి ఉన్న ఆస్తి, ఆయన కలిగి ఉన్న గొర్రెలను, పశువులను సమస్తము ఆయన నుండి దూరం చేస్తారు. ఒకరి తర్వాత ఒకరు వచ్చి యోబుకు చెప్తారు, నీవు కలిగి ఉన్నవి చనిపోయినవి చెప్తూ ఉండగా ఇంకొకరు వచ్చి నీవు కలిగి ఉన్న నీ కుమారులు, నీ కుమార్తెలు చనిపోయారు అని చెప్పినప్పుడు యోబు చింతించలేదు, బాధపడలేదు. ఆయన దేవుని సన్నిధిలో మోకరించి యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, దేవునికి సమస్త స్తుతి కలుగును గాక అని ప్రార్థించాడు. చివరకు ఆయన భార్య కూడా ఆయనను దూషించింది. ఆయన స్నేహితులు కూడా ఆయనకు సహాయము చేయలేదు. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు అన్ని విషయాలు దేవునికి బహు దగ్గరగా జీవిస్తూ ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు యోబు పోగొట్టుకున్న వాటన్నింటి విషయంలో దేవునికి నమ్మకంగా కనిపించినప్పుడు దేవుడు యోబుకి సమస్తమును ఉన్న వాటికంటే రెట్టింపు ఆశీర్వాదాలు దయచేశాడు. మనం కూడా శ్రమలు వచ్చినప్పుడు దేవునికి దూరం కాకుండా, దేవుణ్ణి దూషించకుండా, దేవుణ్ణి అవమానపరచకుండా శ్రమలలో ఓర్పు గలవారమై ఉన్నట్లయితే ఆయన రెట్టింపు ఆశీర్వాదాలు దయచేయగలిగిన సమర్థుడు. దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఈ వాగ్దానమును బట్టి ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాపరిశుద్ధమైన ప్రేమ నమ్మకమైన గొప్ప దేవా, నీ యొక్క ప్రశస్తమైన శ్రేష్టమైన నామానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. గొప్ప దేవా, యేసయ్యా, మేము మొరపెట్టినప్పుడు మాకు ఉత్తరమిచ్చే గొప్ప దేవుడవు తండ్రి. శ్రమలలో ఓర్పు కలిగి ఉన్నట్లయితే నీ ఆశీర్వాదాలను మేము చూడగలము తండ్రి. యోబు జీవితమును మా ముందు ఉంచి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు, వందనాలు. యేసయ్యా, ఎన్నో శ్రమలు వచ్చినప్పటికీ యోబు నీ నుండి దూరము కాలేదు, నిన్ను దూషించలేదు, అవమానపరచలేదు. దేవా, మేము కూడా యోబు వలె శ్రమల యందు ఓర్పు గలవారమై నీవిచ్చే ఆశీర్వాదాలు పొందుకునేలాగున సహాయం చేయండి తండ్రి. గొప్ప దేవా, నీ యొక్క ప్రియ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరు ఏ అవసరతలో
ఏ అక్రతలో, ఏ బాధలో, ఏ ఇబ్బందులో, ఏ సమస్యలలో ఉన్నారో మీకు సమస్తము తెలుసు గనుక వారి యొక్క ప్రతి సమస్యను, ప్రతి ఇబ్బందిని, ప్రతి ఇరుకుని మీ నామంలో తీసివేయండి. వారికి కావలసిన సమాధానము, నెమ్మది, శాంతి దయచేయండి యేసయ్య. గొప్ప దేవ, అనారోగ్యంతో బాధపడుచున్న ప్రతి ఒక్కరిని ముట్టండి తండ్రి. మీరు ఆ రోజు తిన్న జబ్బుల ద్వారా మీకు స్వస్థత అని మీ వాక్యము సెలవిచ్చినట్లుగా యేసయ్య ప్రతి ఒక్కరిని ముట్టండి, స్వస్థపరచండి దేవా. వారు కలిగి ఉన్న ఆ అనారోగ్యం నుంచి విడిపించి నెమ్మది దయచేయండి తండ్రి. గొప్ప దేవ, ఆర్థిక ఇబ్బందుల్లో, అప్పు బాధల్లో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. వారి యొక్క ఆర్థిక ఇబ్బందులు, అప్పు బాధల నుంచి విడుదల దయచేయండి. మీ మహిమైశ్వర్యం నుండి వారికి కావలసిన ఆర్థిక అవసరతను తీర్చండి తండ్రి. గొప్ప దేవ, నీకే వందనాలు చెల్లిస్తున్నాము. జాబ్ లేక జాబ్ కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి జాబ్ని అనుగ్రహించండి తండ్రి. జాబ్ చేస్తున్న వారికి తోడై ఉండండి. వారు చేసే జాబ్లో మీ ఆశీర్వాదాలు దయచేయండి. నమ్మకంగా జాబ్ చేసేలాగిన సహాయం చేయండి తండ్రి. గొప్ప దేవ, మీ పరిచర్య చేస్తున్న సేవకులను జ్ఞాపకం చేసుకోండి. మీ పరిచర్య బహుగా విస్తరించేలాగిన సహాయం చేయండి. వారు చేస్తున్న పనుల్లో, ప్రయత్నాల్లో తోడై నడిపించండి తండ్రి. గొప్ప దేవ, భారతదేశంను, తెలుగు రాష్ట్రాలను, ఇతర దేశాలను, ఇతర రాష్ట్రాలను ఆశీర్వదించి దీవించమని పరిశుద్ధుడు నజరేయుడైన యేసయ్య నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈరోజు పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న మీ అందరికీ దేవుడు తోడై మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలుంటే మాకు తెలియచేయగలరు. మేము మీకోసము, మీ కుటుంబం కోసము ప్రార్థిస్తాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.